అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 14వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు బుధవారము. ఈరోజు తిథి శుక్ల పంచమి సాయంత్రం 6:17 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం 4:34 వరకు ఉంది. తదుపరి అశ్విని. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో మీకు అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి వృషభ రాశి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేసుకుంటారు. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి మిథున రాశి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేసుకుంటారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో మీకు విభేదాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు లాభసాటిగా మీకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు మీకు ఎటువంటి లోటు ఉండదు. తదుపరి కన్యారాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ నిర్మాణ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేసుకుంటారు. తదుపరి తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు ఏమాత్రం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిదానంగా ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమైపోతుంది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ ప్రయత్నాలు వేగవంతం చేసుకుంటారు. ఆప్తుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగం అధికారులతో చర్చలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి వ్యాపారాలలో కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట బాధ్యతలు పెరిగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కుంభరాశి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు మీకు శ్రమతో గాని పూర్తి కావు. తదుపరి మీనరాశి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలని అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకుంటారు.